సాటి మనిషిగా నా స్థానంలో ఉండి ఆలోచించి చూడు. ఇతగాడి వల్ల నేను ఎంత క్షోభ అనుభవించానో కాస్తైనా అర్థమవుతుందేమో. నీ స్నేహితుణ్ణి అటెండర్‌గా చేయమనగానే నీకు పౌరుషం పొడుచుకొచ్చి ఇంత దూరం వచ్చావు. ఇదే ప్రాజెక్ట్ విషయంలో ఇతగాడు నాతో ఈ ఆఫీస్ అంతా క్లీన్ చేయించాడు. అలాంటప్పుడు మరి నాకెంత పౌరుషం ఉండాలి? అవకాశం వచ్చినప్పుడు ఆ కసిని తీర్చుకోకుండా మౌనంగా ఎందుకుండాలి? అని అడుగుతుంది మైథిలి. అర్జున్ దగ్గర మళ్ళీ సమాధానం లేక మౌనంగా ఉంటాడు. అతను నా విషయంలో దారుణాలు చేస్తున్నప్పుడు నీలాగా నా వైపు నుంచి అడిగేవారు ఒక్కరు కూడా లేరు. లేరు అనే కంటే నాకున్న పరిస్థితులు బట్టి నా బాధను నేనే పడ్డాను గాని మరొకరికి చెప్పుకోలేదు అంటుంది కన్నీటి పొరలతో. సరేనమ్మా, నీ బాధ కూడా నాకు అర్థమవుతుంది. వాడు చేశాడని నువ్వు, నువ్వు చేశావని వాడు ఇలా ఎంతకాలం పంతాలతో ఉంటారు అని అడుగుతాడు అర్జున్. చెప్పలేను అర్జున్. నీ స్నేహితుడి మీద పంతం వదిలేయటానికి ఇంతకు ముందులా నీ స్నేహితుడి మీద నాకు ప్రేమ లేదు. ఈయన గారి మీద కలిగిన ప్రేమ నా తనువుని అగ్రిమెంట్ మీద పెట్టినప్పుడే అది ఎండమావిలో కలిసిపోయింది అని అంటుంది. అప్పటి వరకు మామూలుగా తన మాటలు వింటున్న కళ్యాణ్ ఆ మాట అనగానే తన మొహంలోకి దీర్ఘంగా చూస్తుంటాడు. నా ప్రేమ చచ్చిపోయింది కాబట్టే నీ స్నేహితుడితో నా పంతం తీర్చుకుంటున్నాను. ఇప్పటికి కూడా నా నిర్ణయం మారదు. అటెండర్‌గా చేసి ప్రాజెక్టుని నిలుపుతాడో, లేదా ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతాడో అతనిష్టం అని అంటుంది.